నెల్లూరులో మేమెళ్ళిన ఫస్ట్ డేనే ఈవినింగ్ ఇలా మా అక్క మమ్మల్ని ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్లారనమాట. సో, ఆ ఎగ్జిబిషన్ ఇది మొత్తం మంచు థీమ్‌తో కాశ్మీర్ ఎగ్జిబిషన్ అని పెట్టారు. సో, ఆల్రెడీ తిరుపతిలో ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. అండ్ మీకు అది కూడా ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకుంటే ఒకసారి వెళ్లి చూడండి. సో, తిరుపతిలో అయితే జలకన్నెల ఎగ్జిబిషన్ పెట్టారు. అదే నెల్లూరులో అయితే మొత్తం కాశ్మీర్ థీమ్ ఎగ్జిబిషన్ పెట్టారు. అసలు ఉంది ఎంట్రన్స్‌లోనే హార్ట్ సింబల్‌తో డెకరేషను. అసలు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ చూసినా కూడా అక్కడ ఫోటో తీసుకున్నాం, వీడియో తీసుకున్నాం. మొత్తం ప్రతి దానికి కూడా ఫోటో స్పాట్ అనొచ్చు. సో, అంత ఇదిగా చూసారు కదా! ఎంత బావుందో. అసలు ఆ చెట్టుకి యాపిల్ పళ్ళలాగా ఉండడం, యాపిల్ పళ్ళు కింద పడినట్టు, కింద మంచులాగా థర్మాకోల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. అసలు ఆ థీమ్ చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ సమ్మర్‌కి వాళ్ళు కాశ్మీర్ థీమ్ అని ఫుల్ సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టారు. చల్ల చల్లగా అసలు ఎంత బావుందంటే, ఈ ఫోటో స్పాట్ అయితే అసలు ఇంకా చాలా బావుంది. చూస్తున్నారు కదా! మొత్తం పేపర్‌తో డెకరేషన్ చేశారనమాట. ఇంకా ఈ విధంగా హౌసెస్ లాగా ఇవన్నీ కూడా కార్డ్‌బోర్డ్‌తో చేశారు. ఆ హౌసెస్ దగ్గర ఫోటోస్ అయితే అసలు చాలా సూపర్‌గా వచ్చాయి. అండ్ ఈ విధంగా ఒక 2, 3 హౌసెస్ పెట్టారు. అండ్ ప్రతి ఒక్క దగ్గర కూడా అసలు ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారంటే ఫోటోస్ తీసుకోవడానికి. ఒకరైన తర్వాత ఒకరు, ఒకరైన తర్వాత ఒకరు అని చెప్పేసని. ఇంకా చూసారా సన్‌ఫ్లవర్స్ అయితే అసలు రియల్ సన్‌ఫ్లవర్స్ లాగా ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయి. కాకపోతే అవంతా మొత్తం ప్లాస్టిక్‌తో చేస్తారు. ఆ చెట్లు కూడా ప్లాస్టిక్ ఇవన్న యాపిల్స్ కూడా ప్లాస్టిక్ అన్నమాట. సో, కాశ్మీర్‌లో ఇలా చెట్లలో నుంచి యాపిల్ పళ్ళు ఎలా ఉంటాయి అండ్ ఆ మంచులో రాలి పడితే ఎలా ఉంటాయి అన్నది చూపిచ్చారు. ఇంకా కొంచెం అటు సైడ్ వెళ్ళంగానే ఇక్కడ ఉంది అసలు పెంగ్విన్స్ చూసారా? రియల్ పెంగ్విన్స్ ఏమో అని అనుకునేలాగా ఉన్నాయి. ఆ పెంగ్విన్స్ అయితే ఫోటోస్‌కి చాలా అంటే చాలా బావుందనమాట. అండ్ లైటింగ్ కూడా అరేంజ్ చేశారు. ఆ ఫ్లవర్స్ విత్ లైటింగ్. అండ్ చూసారా చాలా ఓల్డ్ ఏజ్ లాంగ్ లాంగ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న కార్‌లాగా కార్ కూడా అరేంజ్ చేశారనమాట. సో, ఆ ప్లేస్ అసలు వదలబుద్దే అవ్వలేదు. అంత బావుండింది. ఇంకా చూసారా పోలార్ బియర్స్ అసలు ఇది కూడా రియల్‌గా బియర్స్‌ని మనం చూసినట్లే ఉంది. అంత బాగా అరేంజ్ చేశాడు. అండ్ స్నోమాన్ అయితే అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనం నార్మల్‌గా థర్మాకోల్స్‌తో కానీ పేపర్స్‌తో ఏది చూసినా కూడా సరే స్నోమాన్స్ తయారు చేసేస్తూ ఉంటాం కదా! ఇక్కడ వాళ్ళు ఇంత రియలిస్టిక్‌గా స్నోమాన్ కూడా పెట్టారు. అవంతా అయిపోయి రాంగానే నెక్స్ట్ మెయిన్ ఎగ్జిబిషన్‌లోకి ఎంటర్ అయ్యే టైంలో ఈ విధంగా హార్ట్ సింబల్స్‌తో మొత్తం ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశారండి. అసలు ఆ ఫ్లవర్స్ కూడా చూస్తుంటే అంత రియలిస్టిక్‌గా ఉంది తెలుసా! మొత్తం కూడా పేపర్ ఫ్లవర్స్. ఎందుకంటే వాళ్ళకి చాలా మంత్స్ రావాలి కదా! నార్మల్ ఫ్లవర్స్ పెడితే అది త్వరగా ఎండిపోతాయి. అక్కడి నుంచి రాంగానే లెఫ్ట్ సైడ్ ఈ విధంగా మొత్తం మన ఉంటారు కదా! మిలిటరీ వాళ్ళు, ఈ మొన్న మనకు ఆపరేషన్ సింధూర్ చేసిన వాళ్ళు, ఆ మిలిటరీ వాళ్ళు మొత్తం తల్లిగా ఫోటోస్ పెట్టారు. అక్కడంతా కూడా మా పిల్లల్ని పెట్టి ఫోటోస్ తీయించాము. అక్కడి నుంచి కొంచెం ముందుకు ఎంటర్ అవ్వంగానే ఈ వాల్స్‌కి ఈ విధంగా 3డీ పిక్చర్స్ పెట్టారండి. అసలు ఎంత బావున్నాయంటే ఒక్కొక్క 3డీ పిక్చరు అవి చూస్తూ ఉండిపోయాము అలాగే. అంత బావుంది. అక్కడే మాకొక పాప కనపడింది. ఆ పాప, మా పాప ఇద్దరి కన్వర్జేషన్ చూడాలి. అసలు చిన్న పిల్లలు వాళ్ళ ఏజ్ గ్రూప్ ఉండే వాళ్ళతో బాగా కనెక్ట్ అయిపోతారేమో. ఆ ఫోటో స్పాట్ దాటి రాగానే ఇక్కడ మొత్తం షాపింగ్స్ అన్నమాట. సో, ఇంకా ఫుల్లు ఇవంతా లేడీస్ వేర్ అన్నమాట. స్టిక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, క్లచెస్, కోన్స్, నెయిల్ పాలిష్ అన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి మొత్తం కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇవి మనం ఆడుతాం కదా! రింగ్స్ ఆట అలాంటివన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఏమంటే ఎగ్జిబిషన్ అంటే యాజ్ యూజువల్ జెయింట్ వీలు అన్ని రైడ్స్ ఉంటాయి. అండ్ డెవిల్ హౌస్ కూడా ఉందండి ఇక్కడ. సో, రైడ్స్‌తో పాటు ఫుల్ స్నాక్స్ ఉంది. గోబీ, చాట్ అండ్ పొటాటో రింగ్స్ పాపడ్ పెద్ద పాపడిస్తారు కదా! అది అన్నీ కూడా ఉంది. మా పిల్లలైతే ఈ విధంగా కార్‌లో తిరిగి ఎంజాయ్ చేశారు. మళ్ళా ఆ తర్వాత ఏమంటే ఈ కొలంబస్ అంటారు కదా! కొలంబస్ ఎక్కారనమాట. నన్ను పిలిచారు. బట్ నేనైతే అంత డేర్ చేయలేదు. నేను అంతకు ముందు చేసినప్పుడు ఒకసారి ఎక్కాను. బట్ దిగంగానే ఫుల్లు కడుపులో తిప్పేసి వామిట్ అయిపోయిందనమాట. అప్పటినుంచి కొంచెం భయము. సో, మా రిలేటివ్స్ వాళ్ళంతా ఎక్కారు. అండ్ అలాగే ఇక్కడ జెయింట్ వీల్ అయితే థ్రెడ్ వచ్చేసిందండి. అందుకని అదైతే మూవ్ అవ్వనివ్వలేదు. స్టాప్ చేసేసారు. సో, దానివల్ల ఇవన్నీ చూసేసి ఫుల్లు ఎంజాయ్ చేసి టైర్డ్ అయిపోయి ఇంటికి రిటర్న్ అయిపోయాము. తర్వాత డిన్నర్ చేసి కూడా పిల్లల ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. ఫుల్లు ఆడుతూనే ఉన్నారు. మా నెల్లూరులో ఫస్ట్ డే ఇలా గడిచింది.